ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో భారతీ సిమెంట్స్ పై ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి. 165 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ మనం పేపర్లలో కథనాలు రావడం చూస్తున్నాం. అసలు ఏంటి, దేనివల్ల జరిగింది, ఎలా జరిగింది అవినీతి మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టకార్తిక్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి సార్, నిజంగా భారతీయ సిమెంట్స్ మీద 160 కోట్ల స్కామ్ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో సంపద పంచుతాడని అధికారం ఇచ్చారు. ఆయన నవరత్నాల హామీలు చూసి మాకు ఈ పథకాలు ఇస్తాడు, మా చేతిలోకి డబ్బులు పెడతాడు అని చెప్పేసి అధికారం ఇచ్చాడు. కానీ డబ్బులు పెట్టే పేరుతోటి డబ్బులు దోచేశాడు అనేటువంటి విషయం ఇవాళ బట్టబయలు అవుతోంది. సరే, జనానికి ఎప్పుడూ ఐడియా ఉంది కాబట్టే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వలేదు, పక్కన పెట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అధికారం తీసేయటమే కాదు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లే పరిమితం చేశారు. కానీ ఎందుకు అలా పరిమితం చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఈ స్కామ్ చూస్తే అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి 165 కోట్ల స్కామ్ ఆరోపణ ఏంటి అంటే, పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాను, జగనన్న ఇళ్ల కాలనీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అప్పట్లో. ఓ మంచి పథకం, పేదవాడికి ఇంటి కలను సాకారం చేసే పథకం. నిజానికి అప్పటికే చంద్రబాబు నాయుడు గారు కట్టిన కిట్కో ఇళ్ళనేమో పక్కన పెట్టేశాడు. అవి పూర్తి చేసి ప్రజలకు పంచవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడ ప్రజలకు పేరు పడిపోయిద్దు అని చెప్పేసి తను జగనన్న ఇళ్ల కాలనీలను మొదలుపెట్టాడు. ఇళ్ల కాలనీలను మొదలుపెట్టి జరిగింది ఏంటంటే, మామూలుగా ఒక రైతు నుంచి ప్లేస్ తీసుకున్నారు. మరి ఇల్లు కట్టాలంటే ప్లేస్ కావాలి కదా, రైతు నుంచి ప్లేస్ తీసుకున్నారు. ఈ తీసుకునే క్రమంలోనే పెద్ద కుంభకోణం. యాక్చువల్గా అక్కడ భూమి రేటు ఒకటి, రైతులకి ఇచ్చే పరిహారం మరొకటి. అంటే రికార్డులో 16 లక్షలు రైతు నుంచి కొన్నారు అని ఉంటుంది, కానీ 10 లక్షలు రైతు చేతికి ఇస్తారు. మిగతా 6 లక్షలు ఎవరైతే అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ జేబులో వేసుకుంటారు. అంటే రైతులతోనే ముందు డీలింగ్ మాట్లాడుకొని, నువ్వు బయట 9 లక్షలకు అమ్మాలి, ప్రజెంట్ అమ్మితే పోయిద్ది, కానీ గవర్నమెంట్ లాక్కుంటే ఫ్రీ గోల్డ్ లాక్కుంటుంది కావాలనుకుంటే, కానీ మంచితనంగా మేము 10 లక్షలు ఇస్తాం, మాకు భూమి అమ్ము, కానీ 16 లక్షల కింద సంతకం పెట్టు. ఇలా అనేక రకాల స్కామ్ దీంట్లో జరిగింది. సరే, అది ఒకటి, అది పక్కన పెట్టు. అది కాక ఇది ఇప్పుడు బయటపెట్టినటువంటి స్కామ్ ఏంటంటే, జగనన్న ఇల్లు నిర్మించడం కోసం సిమెంట్ కావాలిగా. ఈ సిమెంట్ కోసం సిమెంట్ కంపెనీ నుంచి ఆర్డర్ ఇచ్చే క్రమంలో సొంత కంపెనీ ఉందిగా భారతీయ సిమెంట్స్. భారతీయ సిమెంట్స్ నుంచి 165 కోట్ల రూపాయల విలువైనటువంటి సిమెంట్ తెప్పించారు, చెల్లింపులు చేశారు అని. మామూలుగా భారతీయ సిమెంట్ సామర్థ్యం కంటే 3 రెట్లు ఎక్కువ ఆర్డర్ ఇచ్చారట. ఏ సిమెంట్ కంపెనీకి వాళ్ళ సామర్థ్యం ఎంత అని చూసి ఆర్డర్ ఇస్తారు కదా, వీళ్ళ సామర్థ్యానికి మించి ఒక 3 రెట్లు ఆర్డర్ ఇచ్చారట. ఈ 165 కోట్లు కాక 110 కోట్ల బిజినెస్ భారతీయ సిమెంట్స్ కి వచ్చింది. అంటే ఇక అర్థం చేసుకో, దగ్గర దగ్గర ఒక 200 కోట్లు అనుకో ఎగ్జాంపుల్ గా కనుకను. అయితే నువ్వు అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల మీద ఆరోపణలతో పోలిస్తే ఈ 200 కోట్లు ఎంత చిన్నదే, చిన్న బఠానీ మీద పొట్టు 0.002% కదా, బఠానీ మీద పొట్టు. మరి ఈ బఠానీ మీద పొట్టును కూడా ఎందుకు వదలలేదు అంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాడో తెలియాలి. ఇది అన్ని అర్థం కావాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2010-11లో ఆయన మీద నమోదైనటువంటి కేసు ఏంటంటే 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించాడు అని. 20 సిబిఐ ఈడీ కేసులు, 42,000 కోట్లు ఆ రోజు ఆస్తి వాల్యూ. అంటే ఆ రోజు ఆస్తి విలువ ఈఆర్ రేటుతో పోల్చు ఎన్ని రెట్లు పెరుగుంటది? ఒక 5-6 రెట్లు అనుకున్నా 2 లక్షల కోట్లు దాటిపోయిందిగా. అంటే 2 లక్షల కోట్లు అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎంత పెట్టారు? 3,42,000 కోట్లు పెట్టారు. అంటే దగ్గర దగ్గర ఒక 70-80% బడ్జెట్ ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తే. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 5 కోట్ల మందికి పెట్టిన బడ్జెట్ విలువ ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తే. అంటే అది కూడా ఒక కేసులో ఉన్న ఆస్తి, మొత్తం ఆస్తి కాదు. మళ్ళా అంతే ఆస్తి ఉన్నాడు. ఇంత చిల్లర పనికి, ఇంత చిల్లర వ్యవహారానికి కూడా తెగబడ్డారు అంటే దేనికైనా వెనకాడని మనస్తత్వాలు. అంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టుకుందే అక్రమాస్తుడి కేసు ముందుకెళ్లకుండా ఉండాలంటే తన అధికారం కావాలి, తన చేతుల్లో పవర్ ఉండాలి. పొలిటికల్ పవర్ ఉంటే నా కేసులు నేను కాపాడుకోగలను, నా ఆస్తిని ఇంకా పెంచుకోగలను. తండ్రి అధికారాన్ని ఉపయోగించే ఇంత సంపాదించినోడు తన సొంత చేతికి అధికారం వస్తే సంపాదించుకుని ఎందుకుంటాడు, దేన్ని వదులుతాడు? అందుకనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అన్ని స్కామ్లు బయటకు వస్తున్నాయి. ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, భూమి కావచ్చు, దేన్ని వదలకుండా ఎందెందు వెతికినా అందందు కలదు స్కామ్ అని దేంట్లో వెతికినా స్కామ్ కనపడుతుంది. ఆయన రాజకీయ పార్టీ పెట్టిందే స్కామ్లు చేయడం కోసం.
ఆయన స్కీములు అనే పేరు పెట్టింది స్కీముల వెనకాల స్కామ్లు చేయడం కోసం. స్కీములు ఏమో జనాన్ని ఆకర్షించడానికి, స్కామ్లు ఏమో ఆయన రాజకీయ పెట్టిన ఉద్దేశమే స్కామ్లు చేయడానికి కాబట్టి. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్ని స్కామ్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. ఇవన్నీ కూడా చిన్న చిన్న స్కాములు అంటే వీటిని ఎంత దాల్చగలరు, వీటిలో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించి అరెస్టు చేసి తప్పు తేల్చి పని చేయగలదా వ్యవస్థ అనేది మాత్రం టాస్క్. అది చేయగలిసి చాలా గొప్ప. ఈ స్కాములు బయట తీసి ఇగో దీంట్లో ఇంత తిన్నాడు దాంట్లో అంత తిన్నాడు ఇది కాదు. ఇక చూపించిన చాలు జనాన్ని భయపెట్టేటట్టు. ఒక రకంగా హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్ కనుక జగన్మోహన్ రెడ్డి గారు స్కాములు లిస్ట్ ఇస్తే వెంటనే హార్ట్ అటాక్ వచ్చింది. అంటే ఒకటి చూసాను కార్తీక్ గారు మీరు అనే మాటకి, హెరిటేజ్ పైన ఏదో వచ్చింది అందుకే ఇప్పుడు కట్ చేస్తే ఈ భారతీ సిమెంట్స్ పైన కూడా వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ చూసాను. అంటే హెరిటేజ్ మీద ఉన్నట్టు రావడానికి ఉన్నటువంటి కారణం ఏంటి అంటే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వ్యవహారం బట్టబయలైన తర్వాత, వాస్తవానికి అది కల్తీ నెయ్యి కాదు, నకిలీ నెయ్యి. అసలు నెయ్యే కాదు, నకిలీ నెయ్యి. కల్తీ నెయ్యి అంటే ఏంది, నెయ్యిలో ఏదైనా కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు. అవును, కానీ అసలు నెయ్యే కాదు కదా ఇది. నెయ్యే కాదుగా. సో ఆ నకిలీ నెయ్యి వ్యవహారంతో హిందువులంతా వైసీపీని బైకాట్ చేస్తారంటున్న ఒక భయంతో మళ్ళీ ఏదో ఒకటి క్రియేట్ చేయాలని అంటే మన బురద అంటుంది మనోజ్. నా బురద గురించి నువ్వు కానీ కెమెరామెన్ కానీ ఇంకెవరు కూడా మాట్లాడకుండా ఉన్నారంటే ఏం చేయాలి, నేను నా కంటిని బురద నీకు కూడా రాయాలి. అవును, అప్పుడు నేను బయటకు వెళ్ళి చెప్పను. అప్పుడు ఏమంటావు, నా బురద గురించి మాట్లాడవు, నీ బురద కరుక్కునే పనిలో ఉంటావు. అవును, ఇప్పుడు హెరిటేజ్ గురించి బురద వేసారనుకో, హెరిటేజ్ గురించి బురద కరుక్కునే పనిలో చంద్రబాబు నాయుడు ఉంటాడు, వాళ్ళు ఉంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు పక్కకు పోతాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, ఇప్పుడు అసెంబ్లీలో ఇదే చర్చ వచ్చింది అనుకో, స్టేట్ వైడ్గా డిస్కస్ చేసుకుంటారు. మీడియాలో రావటం వేరు, అసెంబ్లీలో మాట్లాడటం వేరు కదా. ఎక్కడ అసెంబ్లీలో తిరుమల లడ్డు గురించి మాట్లాడతారో, ఎక్కడ నకిలీ నెయ్యి గురించి మాట్లాడతారో అని ముందుకు ముందే హెరిటేజ్ మీద ఒక బురద వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ హెరిటేజ్ మీద బురదను కలుపుకునే పనిలో బిజీగా ఉన్నారు. లేదు మేము తప్పు చేయలేదని ఈ బురదను కలుపుకునే పనిలో ఉన్నారు. దానివల్ల అవతరుడి బురద గురించి మాట్లాడలేదుగా. సో తన కంటిని బురదను అవతరుడికి రాయటం అనేటువంటి వైసీపీకి ఉన్నటువంటి అలవాటు. ఫైనల్గా ఇప్పుడు ఈ భారతీ సిమెంట్స్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? అంటే నేనేమంటానంటే, అసలు ఈ 165 కోట్ల గురించి చర్యలు తీసుకుంటారా తీసుకోరా నాకు ఎలాంటి హోప్స్ లేవు. ఎందుకంటే ఎంతకన్నా పెద్ద పెద్ద స్కామ్ల మీదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు లేవు. అదే జగన్మోహన్ రెడ్డి గారి భారతీ సిమెంట్స్ కి కేవలం ఈ ఏదో అయితే 165 కోట్లు కట్టబెట్టడం, ఇంకోటి పక్కన పెట్టేస్తే, ఇంతకన్నా ఇంకోటి ఏంటంటే కడప జిల్లాలో సున్నపురాయి గనుల నిధులని నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారు అనేటువంటి దాని మీద కూడా చర్చ ఉంది. ఇప్పటికే నోటీసులు పోయి దానికి భారతీ సిమెంట్స్ రిప్లై ఇచ్చింది. సో ఇలాంటి అనేక రకాల ఇష్యూస్ భారతీ సిమెంట్స్ మీద ఉన్నటువంటి సమయంలో కతే ఈ రెండింటి మీద చర్యలు తీసుకోవడం మొదలు పెడితే అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయట తిరగకూడదు, బయట రాజకీయాలు చేయకూడదు, కానీ చేస్తున్నాడుగా. సో అతని మీద ఏదో చర్యలు తీసుకుంటారు అనేటువంటి హోప్ నాకైతే లేదు. కాకపోతే ప్రజల ముందు అయితే పెట్టాలి కాబట్టి పెట్టగలుగుతున్నాం. వచ్చేటువంటి వార్తని, వచ్చే సమాచారాన్ని, దానికి సంబంధించిన ఆధారాన్ని ప్రజల ముందు పెట్టాలి కాబట్టి పెడుతున్నాం అంతే. థ్యాంక్ యూ కార్తీక్ గారు. సో ఇది కార్తీక్ గారు అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.